ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. అంటే కమిట్మెంట్ అనేది మీకు ప్లస్ అయింది అనుకుంటున్నారా? ఎక్కడ మైనస్ అయింది అనుకుంటున్నారా? ప్లస్ అండి బేసిక్గా. నా Okay. నా అది ఆంథాలజీ. బేసిక్గా అక్కడ నేను ఆన్ సెట్లో నాకు చాలా చాలా లెర్నింగ్ దొరికింది. చాలా ప్లస్ అయింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. ఇప్పటిదాకా నేను చేసిన ఏ ప్రాజెక్ట్ మీద నాకు రిగ్రెట్ లేదు. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ రిగ్రెట్ఫుల్ అబౌట్ డూయింగ్ ఎ స్పెసిఫిక్ రోల్, బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారు కదా, ఆ సినిమా తర్వాత ఈ తరహా పాత్రలే వస్తాయేమో, లేదంటే ఈ సినిమా చేయడం వల్ల వేరేది ఏదన్నా, అంటే ఇప్పుడు మీరు ద కైండ్ ఆఫ్ రోల్ యూ ప్లేడ్ ఇన్ కమిట్మెంట్, దాని త్రూ వచ్చిన రిసెప్షన్ మైట్ నాట్ బి యాప్ట్ ఫర్ అదర్ రోల్స్. యా. సో ఆ ఫియర్ ఎప్పుడన్నా ఉండిందా? లేదండి. బేసిక్గా అదే నా అదృష్టం ఏంటంటే నేను చెప్తేనే అది నేనని తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రోల్ నేను చేశాను, ఇది నేను చేశాను నేనని తెలుస్తుంది. ఎప్పుడు నా ప్రీవియస్ వర్క్ మీద డిపెండ్ అయ్యి నాకు నెక్స్ట్ వర్క్ రాలా. ఓకే. దే సీ మై అట్రిబ్యూట్స్, నేను వర్కౌట్ అవుతున్నా లేదా క్యారెక్టర్ చూస్తున్నారు. సో అండ్ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు చాలా వైడ్ యాంగిల్ వేసుకుని ఆలోచిస్తున్నారు. సో అవేమి చూడట్లేదు, ప్రాపర్గా చేయగలరు లేదా మన దానికి మ్యాచ్ అవుతున్నారు లేదా చూస్తున్నారు. ఓకే. అందరూ కొంచెం కొన్ని షాకింగ్ ఉంటాయి కదా, అది చూసి అంటే మీరు చూస్తే మొత్తం ఓవరాల్గా ఆ 40 minutes ఎంత ఉంటుంది మొత్తం చూస్తే మీకు యూ డోంట్ ఫీల్ దట్ మీకు ఆ క్యారెక్టర్ నాగు అనే రోల్ ఉంటుంది. ఆ రోల్ మీరు తిట్టుకుంటారు. రోల్ ఈజ్ యాప్ట్ ఆబ్వియస్గా. ఎప్పుడైతే వాడు ఇట్స్ నాట్ ట్రూ లవ్ అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిందో, ఆబ్వియస్గా క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా తిట్టుకుంటారు. క్యారెక్టర్ అది ఆర్గానిక్ గా పండినప్పుడు దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఎప్పుడు ఉండదు. ఏ సినిమాలో కూడా అది ఎటువంటి సినిమా అయినా ఆ సినిమాకి కావాల్సిన కొన్ని ఉంటాయి కదా, అవి చేసినా కానీ మీరు బయటకు వచ్చి చూసినప్పుడు నిజంగా క్యారెక్టర్ పడినప్పుడు అవి దానివల్ల డెఫినెట్లీ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. మీ ఇంట్లో కూడా ఏమనలేదా? లేదు. దే నో ఇట్ క్లియర్లీ. ఓకే. ముందే చెప్పి ప్రిపేర్ చేశారా? లేదు అంటే మీకు ఇంత అప్పుడు కూడా ఎవరు కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పేవాడిని. జనరల్గా లవ్లో ఉన్న వాళ్ళు లేకపోతే కొద్దిగా ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ జనరల్గా వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే పబ్లిక్లో ఎక్స్ప్రెస్ చేయాలి, దే డోంట్ గెట్ ఫీల్. అటువంటిది యాక్టర్స్కి ఒక 200 మంది 100 మంది చుట్టూ ఉంటారు. చుట్టూ ఉన్నప్పుడు ఇఫ్ యూ ఇంటిమేట్ సీన్స్ చేయనప్పుడు యూ డూ ఇట్ మెకానికలీ. కెమెరాకి ఫేవర్ బోల్డ్ ఉంటాయి మైండ్లో, సబ్ మైండ్లో మీకు చాలా రన్ అవుతుంటాయి. ఓకే, ఈ కెమెరా ఫేవర్ ఉందా లేదా, ఇక్కడ మీకు డైలీ టెక్నీషియన్స్కి వాళ్ళకి అంతే ఐక్యూ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి నెగిటివ్గా రీచ్ అవ్వకూడదు, ఇటువంటి అన్నీ రన్ అవుతూ చేస్తాం. సో డెఫినెట్లీ దెర్ వోంట్ బి ఎనీ ఆ క్లారిటీ అయితే ఇంట్లో వాళ్ళకి ఉంది. ఓకే. ఈ స్పెసిఫిక్ సీక్వెన్సెస్ వాటికి బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ దెర్ విల్ బి ఇంటిమసీ డైరెక్టర్ టీమ్ అని చెప్పి సపరేట్గా ఉంటారు. సో కమిట్మెంట్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ సార్ట్. నో అండి, కమిట్మెంట్ హ్యాడ్ అ డిస్కషన్. ఓకే.